శ్రోతలందరికీ నమస్కారం అండి. పెళ్లి కూతురు వాళ్ళు ఇక్కడే 2 అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి వాళ్ళు ఇక్కడికొచ్చి 2 వారాలయ్యింది. వాళ్ల తరపు బంధువులంతా ఇటు వేసి ఉండటం వలన పెళ్లి ఇక్కడే పెట్టుకున్నారు. ఇవాళ పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. దగ్గర బంధువుల్ని తీసుకొని రండి, పెళ్లి కొడుకు కూడా రావాలి, తల్లిదండ్రులతో పాటు అందరూ వచ్చి మా అమ్మాయికి అక్షింతలు వేసి వెళ్ళండి అని రాత్రే కబురు చేశారు. అన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నాం అంటారు. మేం మాత్రం తిరగలేక చేస్తున్నాం అంటూ విసుగ్గా చెప్తోంది కృష్ణకుమారి. ఏదైనా మన వినోద్ చాలా అదృష్టవంతుడు. మంచి సంబంధం దొరికింది. ఆ మరే, మన వాడి చదువు ఏమైనా తక్కువదా? సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టరు. అదృష్టం అంటే ఆ పిల్లదే. ఆ పిల్ల ఒట్టి బీటెక్కేగా, వీడేమో సరేనంటూ చేసుకుంటున్నాడు. ఏదో జాబ్ చేస్తుందనుకోండి. నాకైతే కోడల్ని కూడా డాక్టరే తెచ్చుకోవాలని ఉంది. ఇష్టమైతే ఉద్యోగానికి వెళ్తుంది, లేకపోతే ఇంటిని చూసుకుంటది అంటూ వినోద్ తల తిక్కవాగుడు వాగాడు. సరే, మాదేం పోయింది అని ఒప్పుకున్నాం అంటూ, వినోద్, మీ డాడీని పిలు, త్వరగా బయలుదేరాలి. సుహాసిని, నీ ముస్తాబు త్వరగా కానివ్వు, గంటలు గంటలు చేయకు అంటూ కృష్ణకుమారి హాల్లోకి దృష్టి సారించింది. తన తోటి కోడళ్ళు, ఆడపడుచులు కనిపించారు. అక్కడే చిన్న కూతురు ఉమారాణి మాట్లాడుతూ కనిపించింది. మామయ్య, పదండి, అత్తయ్య వాళ్ళ అందరం కలిసి వెళ్ళి వినోద్ వాళ్ళ ఆవిడకు అక్షింతలు వేసి రావాలట అంటూ మేనమావల్ని, వాళ్ల భార్యలను బయలుదేరదీసే ప్రయత్నంలో ఉంది. ఉమా, ఇలారా, పెళ్లి కాని దానవు నువ్వు రానక్కర్లేదు. అలాగే మామయ్య అత్తయ్యలు వద్దు. ఈ పంచకట్టు మగవాళ్లని, నేత చీరల ఆడవాళ్లని చూస్తే అవతలి వాళ్లకు చిన్న చూపు కలగొచ్చు. అక్క, నేను, మీ డాడీ, కొంతమంది బంధువులు వెళ్లి త్వరగా వచ్చేస్తాం. మనకు ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం ఉందిగా, ఆ పనులన్నీ చూస్తూ ఉండండి అంటూ నాగరికంగా, దర్జాగా కనబడే తన అత్తింటి తరపు బంధువులతో కలిసి బయటికి నడిచింది కృష్ణకుమారి. ఆమె పుట్టింటి తరపు వారు ముఖాముఖాలు చూసుకున్నారు. పెద్ద కూతురు సుహాసిని, ఆమె భర్త పెళ్లి కొడుకును వెంటబెట్టుకుని ప్రత్యేకంగా వెళ్లారు. ఇవాళ రాత్రికే పెళ్లి కాబట్టి దగ్గర బంధువులంతా ఉదయానికల్లా వచ్చేశారు. కృష్ణకుమారికి ఎప్పుడు పుట్టింటి వారంటే చిన్న చూపే. ఎంత సిరి సంపదలున్నా అన్నలు, వదినలు అనాగరికంగా ఉంటారు, పల్లెటూరి హంగులతో ఉంటారు. ఎప్పటికీ వీళ్ళు మారరు అంటూ విమర్శిస్తూ ఉంటుంది. ఏ చిన్న అవసరం వచ్చినా, పెద్ద ఖర్చొచ్చినా ఆదుకునేది వాళ్లే. 2 చేతుల పుట్టింటి సొమ్ము తెచ్చుకుంటూ ఉంటుంది. ఒక్కగానొక్క ఆడపడుచును, నాకెన్నటికీ మీరు లాంఛనాలు జరుపుతూనే ఉండాలి అని డిమాండ్ చేస్తూ ఉంటుంది. తన భర్త మోతుబరి రైతే, పిల్లలకు చదువులు రావాలి అంటూ 20 ఏళ్ల క్రిందటే సిటీ కాపురం పెట్టారు. వేష భాషల్లో మార్పు తెచ్చుకుని మా లెవెలే వేరు అన్నట్లుగా ప్రవర్తించటం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ. సుహాసిని పెద్ద కూతురు బీటెక్ చేసింది. క్యాంపస్ సెలక్షన్ అంటూ ఏమీ తెచ్చుకోలేకపోయింది. హైదరాబాద్ వెళ్లి ఏదో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యింది. ఉమారాణి చిన్న కూతురు, రెండవది. తను MBA కంప్లీట్ చేసింది. బాగా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ తన వారికి ఏదో చెయ్యాలని తపన పడుతూ ఉంటుంది. చదువు అవుతూనే మంచి జాబ్ తెచ్చుకోగలిగింది. మూడోవాడు వినోద్ మెడిసిన్ చేశాడు. నరసింహారావు, కృష్ణకుమారి కోరుకున్నట్లు పిల్లలకు చదువులు వచ్చాయి, కానీ ఉన్న ఆస్తుపాస్తులన్నీ కరిగిపోయాయి. నరసింహారావు ఏదో వ్యాపారాలు అంటూ చేశాడు, ఏదీ కలిసి రాలేదు. ఉమారాణి US వెళ్ళింది. అక్కకు కూడా US వచ్చే మార్గం సులువు చేసింది. ఆమెను అక్కడ ఉద్యోగస్తురాల్ని చేసింది. సుహాసిని, ఇంటికేమైనా డబ్బు పంపరాదు? వినోద్ PG ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు, చాలా ఖర్చవుతుంది. మాటి మాటికి ఉమారాణే పంపుతోంది. అమ్మా, నేను కూడా డబ్బు పంపటం ఎందుకు? ఎలాగూ ఉమ్మ పంపిస్తోంది కదా, దాంతో వినోద్ చదువు, మీ ఖర్చులు నెట్టండి. నేను జాగ్రత్త చేసేది మా ఇద్దరి పెళ్లిళ్లకుంటుంది. నేను ఆ ఉద్దేశంతోనే ఉన్నాను. పైగా ఉమ చేసేంత పెద్ద ఉద్యోగం కాదు నేను చేసేది. కొన్నాళ్లుంటే కొన్నాళ్లు ఉండటం లేదు. నేనే నానా తంటాలు పడుతున్నాను. దీనికన్నీ నా బుద్ధులే వచ్చినట్లున్నాయి అనుకుంది మనసులో కృష్ణకుమారి. నాన్న, నాతో పాటు పనిచేసే కుమార్ అక్క గురించి మాట్లాడాను. కంపెనీ పని మీద అక్కడి CEOను కలవటానికి చెన్నై వస్తున్నాడు. కుమార్ పద్ధతి కలవాడు. అమ్మా, మీరు చెన్నై వెళ్ళి అతనితో మాట్లాడండి, మర్యాదగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ల పేరెంట్స్తోనూ మాట్లాడండి. అక్కకు కూడా ఈ సంబంధం ఇష్టంగానే ఉంది. ఉమా, నువ్వు ఫోన్లో చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు. ఇప్పుడు పెళ్ళంటే చాలా ఖర్చవుతుంది. NRI కదా,
బాగా కట్నం ఆశిస్తారేమో. మీ అమ్మాయి ఎన్ఆర్ఐ కాదా నాన్నా? ఉన్న పొలము, విజయవాడలోని స్థలము అక్కకివ్వండి. దాని దగ్గర బాగానే డబ్బుంది. కావలసిన నగలు అమ్మ అక్క కొనుక్కుంటారు. పెళ్లి ఖర్చులకు నేను ఎలాగూ పంపిస్తాను కదా. సరే తల్లి, భారమంతా నువ్వే మోస్తున్నావు. వినోద్ చదువు ఎక్కువ భాగం నువ్వే చూస్తున్నావు. సర్లే నాన్న, వీటికేం గాని నేను చెప్పిన పని చెయ్యండి. ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది ఉమారాణి. ఉమా, సత్యసాయి ట్రస్టు జరిపే సేవాయజ్ఞంలో భాగం పంచుకోవాలి అంటూ చాలా డబ్బు పంపుతూనే ఉన్నావు. మళ్ళా ఇప్పుడు వైట్ ఫీల్డ్లో ఏదో కార్యక్రమం ఉందని ఇంత దూరం లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాలా? బెంగళూరు వెళ్ళిన దానివి. అమ్మ వాళ్లను కలవటానికి కుదరదు. వెంటనే యుఎస్ వచ్చేయాలి అంటున్నావు. నీ పనులు, నీ ఖర్చులు నాకేం అర్థం కావటం లేదు. అక్క, మన సంపాదనలో కొంతైనా సమాజానికి ఉపయోగపడుతూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. వరల్డ్ వైడ్ వాలంటీర్లకంతా 2 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఇండియాలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని నిరుపేద వృద్ధులకు భోజనం అందించే కార్యక్రమం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి వెళ్లి అందర్నీ కలవాలని ఉన్నది. వృద్ధులకు భోజనాలు, రోగులకు వైద్యాలు, విద్యార్థులకు చదువులు, ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. నీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తూనే ఉంటారు. నా పెళ్లి కాగానే నువ్వు నీ పెళ్లి సంగతి ఆలోచించుకో. వినోద్ చదువు కూడా అయిపోవస్తోంది. వినోద్ చదువు ఎక్కడవుతుంది? ఇప్పుడు పీజీకేగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇదయ్యాక సూపర్ స్పెషాలిటీ చెయ్యాలి అంటున్నాడు. ఈలోగా మన పేరెంట్స్కు ఏర్పాటు చేయాల్సినవి చాలా ఉన్నాయి. నా పెళ్లికి ఇప్పుడేం తొందరలేదు. ముందు నీ పెళ్లి అనుకుంటున్నాగా, అది కాని నీ పెళ్ళై నువ్వు సెటిలైతే మన పేరెంట్స్కి కొంత నిశ్చింతగా ఉంటుంది. పడుకుంటాను. పొద్దున్నే లేచి ఫ్లైట్కి వెళ్ళాలిగా. గుడ్ నైట్. ఈ జన్మలో నువ్వు మారవు. సమాజ సేవలోనే తరిద్దుగాని అంటూ ఈసడించింది సుహాసిని. కొన్నాళ్లకు సుహాసిని పెళ్ళయింది. ఇప్పుడు తనకిద్దరు పిల్లలు. తల్లిదండ్రుల గురించి కాని, తమ్ముడి చదువు నిమిత్తం కాని ఏనాడు సుహాసిని ఆలోచించలేదు. సీనియారిటీతోనూ తన తెలివితేటలతోనూ పదోన్నతులు పొంది ఉమారాణి మరింత సంపాదనా పరురాలయ్యింది. న్యూయార్క్లో విశాలమైన ఇల్లు ఏర్పాటు చేసుకుంది. మీ అందరి చదువుల కోసం సిటీకొచ్చాం. ఇక్కడే అలవాటైపోయింది. ఎన్నాళ్ళని అద్దె ఇళ్లలో ఉంటాం. మనవాళ్లే అపార్ట్మెంట్స్ కడుతున్నారు. మనల్ని తీసుకోమంటున్నారు. ఏమంటావు ఉమా? అంది తల్లి. మీకు నచ్చితే అలాగే తీసుకోండి. డబ్బు జమ చేస్తాను అంటూ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏర్పాటు చేసింది తల్లిదండ్రులకు. ఆ ఫ్లాట్ గృహప్రవేశానికి ఉమారాణి వెళ్లలేకపోయింది. మరో ఏడాది గడిచింది. బాడుగ కార్లలో తిరగలేకపోతున్నాం. కొన్నింటికి ఏసీనే పనిచేయదు. బాడుగలు కూడా బాగా అడుగుతున్నారు. మీ నాన్నగారికి ఎలాగో డ్రైవింగ్ వచ్చుగా, ఒక కారు కొనుక్కుంటే బావుంటుంది అనుకుంటున్నావు అని మరోసారి ఫోన్ తల్లిదండ్రుల దగ్గర నుంచి. అలా షిఫ్ట్ డిజైర్ కారు ఫ్లాట్లో అమరింది. వినోద్ పీజీ పూర్తి చేశాడు. సూపర్ స్పెషాలిటీలో జాయిన్ అవ్వటానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బు ఇబ్బందుల గురించే కాని నీకొక సంబంధం చూశాం అన్నమాట ఆ మాత్రం ఉండేది కాదు తల్లిదండ్రుల నుంచి. సేవాయజ్ఞ కార్యక్రమంలో ఉమారాణి మరింత చురుగ్గా పాల్గొంటోంది. ఇండియాలోనే కాక మిగతా దేశాల్లో కూడా కార్యకర్తగా తిరగసాగింది. తన వంతు ఆర్థిక సహకారాలు అందిస్తూనే ఉంది. ఇండియా వచ్చి కుటుంబంతో గడపటం పూర్తిగా తగ్గిపోయింది. బంధువులు కూడా ఉమ పెళ్ళెప్పుడు అని అడగటం మానేశారు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అక్క, ఎంసీహెచ్ కూడా పూర్తి వస్తోంది. ఇప్పటిదాకా మాకెంతో చేశావు. ఎక్కనైనా మ్యారేజ్ చేసుకో అన్నాడు వినోద్. థ్యాంక్ యూ వినోద్. నీ పెళ్లి కూడా కానీ తర్వాత ఆలోచిద్దాం. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి? ఓన్గా ప్రాక్టీసా లేక ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవుతావా? రిజల్ట్ రాగానే ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవుతాను. ఇక నుంచి ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను. నువ్వు మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యే సంగతి ఆలోచించు. ఇప్పటికే నీకు 35 ఏళ్ళొచ్చాయి. చెప్పాను కదా నీ మ్యారేజ్ కూడా కావాలని. నేనెప్పుడు నా పెళ్ళని, నా కుటుంబమని ఆలోచించలేదు. మన కుటుంబానికే ప్రాధాన్యమిచ్చాను. సేవాయజ్ఞంలో పాలు పంచుకోవటము చాలా తృప్తి కలిగిస్తోంది. ఇంకా ఎందరినో ఎన్నో విధాల ఆదుకోవాలనే ఉంది. సరే ఉంటా అంటూ ఫోన్ పెట్టేసింది. మరో 2 ఏళ్లు గడిచాయి. వినోద్ ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కృష్ణకుమారి దంపతులకు ఏ పెళ్లి కూతురు నచ్చలేదు. చాలా గొంతెమ్మ కోరికలే కోరుతున్నారు. పిల్ల డాక్టర్ అయి ఉండాలి, కోట్ల కొద్దీ ఆస్తి తేవాలి, రూపం బాగుండాలి, ఒక్కతే పిల్లయితే మరీ మంచిది, వగైరా వగైరా. తమ పెద్ద కూతురి పెళ్లి ఉమా పూనుకుని చేసింది. ఉమా సుహాసినుల సంపాదనతోనే పెళ్లి జరిపించారు. లక్షల ఖర్చుతో సరిపెట్టారు. ఇప్పుడు కోడలి దగ్గరకొచ్చేసరికి
కోట్లు కావాలని కోరిక పుట్టింది. 2 ఏళ్ల పాటు పెళ్లి కూతుళ్లను చూసి చూసి వినోద్కు విసుగొచ్చేసింది. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేసే అమ్మాయి అయినా పర్వాలేదు అని ఒప్పేసుకున్నాడు. పిల్ల చామల ఛాయలో ఉంది. రేపు పుట్టేవాళ్లు కూడా ఆ రంగులోనే పుడతారు అంటూ గునిసింది కృష్ణకుమారి. ఉమక్క, నీ పెళ్లి సంగతి నువ్వేమీ ఆలోచించటం లేదు. అమ్మ వాళ్ళు ఆ ఊసెత్తరు. ఉమకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని మాట దాటిస్తున్నారు. ఇప్పుడు నా పెళ్లి కుదిర్చేసుకున్నాం. ఆనాటికైనా నువ్వు రావాలి, లేకపోతే నేనస్సలు పెళ్లి చేసుకోను అంటూ వినోద్ మరీ ప్రాధేయపడ్డాడు. నీ పెళ్లికొస్తే అందరి చూపులు నా మీదే ఉంటాయి. వారందరి ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పగలగాలి. సరే చూద్దాం, టైం ఉందిగా అని సర్ది చెప్పింది. కాని తమ్ముడు మరీ అడిగేటప్పటికీ ఉమా ఇండియా వచ్చింది. పెళ్లి ముందు రోజుకు అమ్మలో అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు రాలేదు. ఇంకాస్త డబ్బు ధీమా పెరిగింది అనుకుంది ఉమ. బంధువులందర్నీ చూస్తూ ఉంటే ఉమకు చాలా సంతోషంగా ఉంది. నాన్న వైపు నుంచి కాని అమ్మ వైపు నుంచి కాని బంధువుల్లో చిన్న చిన్న వాళ్ళెవ్వరూ ఉమకు తెలియటం లేదు. ముఖ్యంగా దగ్గరి చుట్టాల ఇంటి అల్లుళ్ళు, వాళ్ల కోడళ్ళు ఎవ్వరూ పరిచయం లేదు. వాళ్ల కడుపున పుట్టిన పిల్లల సంగతి సరే సరి. ఈ మధ్య ఇండియా రావటం, ఇక్కడి ఫంక్షన్లలో పాల్గొనకపోవటంతో పరిచయాలే లేకుండా పోయాయి అనుకుంది. నెట్లోనైనా చూసి వీళ్ళందరితో సన్నిహితంగా ఉండాలనే కుతూహలం కూడా లేకపోవటంతో మరి అపరిచితురాల్లా మిగిలిపోయింది. ఓ 4 రోజులైనా ఉంటావా ఉమా? ఎన్నేళ్లయింది నిన్ను చూసి? ఈ పెళ్లి హడావుడి తగ్గగానే మా ఇళ్లకురా. తప్పకుండా అత్తా. చిన్నప్పుడు సెలవులకు అక్కడికేగా వచ్చేవాళ్ళం. మీరంతా బావ వాళ్లతో పాటు మాకు అన్నాలు తినిపించటం నాకింకా బాగా గుర్తుంది. మా బొమ్మల పెళ్లిళ్లకు మీరెన్ని చేసి పెట్టేవాళ్ళు. ఎంతో బాగా ఆడుకునేవాళ్ళం. ఆ చెట్ల కింద పడి ఎన్ని రోజులు బొమ్మరిళ్లు కట్టి గంతులేసేవాళ్ళం. మీ అమ్మమ్మ తాతయ్య మిమ్మల్ని ఎంతో గారంగా చూసేవాళ్ళు. పట్నం నుండి వచ్చారు, వాళ్లకు అవి చేసి పెట్టండి, ఇవి చేసి పెట్టండి అని పురమాయించేవాళ్ళు. మామయ్యలు మమ్మల్ని తక్కువ చూశారా? మీరేమన్నా తక్కువ చేసి పెట్టారా? నేనెప్పుడూ ఆ రోజులు మర్చిపోలేను. మామయ్యలు మాకు ఎంతలేసి సాయాలు చేశారో నాకు బాగా గుర్తుందత్తా. ఇంతకీ కేశవ మామయ్య గారి కోడలికి ఏమైంది? వేణుబావ ఎట్లా ఉన్నాడు? చిన్నప్పుడు వేణుబావ తెగ ఏడ్పించేవాడు నన్ను. చిట్టి పొట్టి అంటూ జడపట్టుకు గుంజేవాడు. బావ ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. వేణుకు నిన్ను చేసుకోవాలని కేశవ మామయ్యకు బాగా ఉన్నది. మీ అమ్మా నాన్నలకు, ముఖ్యంగా మీ అమ్మకు మేమంటే బాగా చిన్న చూపు. ఇప్పుడప్పుడే ఉమకు పెళ్లి చేయం. అయినా అమెరికాలో పెద్ద ఉద్యోగం చేసుకునే దాన్ని అడగడానికి మీకు నోరెలా వచ్చింది? యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నంత మాత్రాన ఉమను అడగటమేనా? అయినా మేనరికాలు ఎలా చేసుకుంటాం? వేణుకు మీరు ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయండి అని ఖచ్చితంగా చెప్పింది మీ అమ్మ. ఆ తర్వాత స్వాతితో వేణుకి పెళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఈ మధ్య హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఏ దేవుడో వరమిచ్చినట్లుగా స్వాతి కడుపు పండింది. కవలలు పుడతారు, బాగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు డాక్టర్లు. కాని మధ్యలోనే ఇంకో మాట కూడా చెప్పారట. గర్భాశయంలో ఇబ్బంది ఏర్పడింది. ఇంకా ఈ గర్భం ఉంచుకుంటే తల్లికి బిడ్డలకి ప్రమాదం. గర్భాన్ని తీసివేయించుకుంటే మంచిది అని. కాని స్వాతి వినలేదట. ఎంత కష్టమైనా ఓర్చుకుని బిడ్డల్ని కంటాను. పైన భగవంతుడున్నాడు. నాకేం కాదు. ఒకవేళ నాకేమైనా పర్వాలేదు. బిడ్డలు బాగుంటే అంతే చాలు అంటూ మొండికేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రసవం జరిగే రోజులు. కేశవ మామయ్య వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఎలా ఉంటుందో ఏమో అంది. కేశవ మామయ్య, అత్త, వేణుబావ అందరూ కళ్ల ముందు మెదిలారు ఉమకు. మామయ్యలందరిలోకి ఈ మామయ్య అమ్మను, తమను బాగా ప్రేమగా చూసేవాడు. తామక్కడికి వెళ్ళినా, వాళ్ళెక్కడికి వచ్చినా తమ కోసం ఎన్నెన్నో కానుకలు ఇచ్చేవాడు మామయ్య. తోటలో కాయ కాసిన, దొడ్లో ఆవు ఈనిన అమ్మాయి కోసం అంటూ పరిగెత్తుకు తెచ్చేవాడు. మామయ్యను బట్టి అత్త బాగా చూసేది ఉమని. వేణుబావ చిన్నప్పుడే కాస్త పెద్ద తరహాగా ఉండేవాడు. ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. కేశవ మామయ్యకు బాగా కోరికగా ఉండేది తనను కోడలిగా చేసుకోవాలని. అమ్మా నాన్నలకు ఆ ఊసే గిట్టేది కాదు. అమ్మకు మరీను. తనతో వియ్యమందేవాళ్లు ఎక్కడో ఆకాశం నుంచి దిగి రావాలని కోరికగా ఉండేది. ఆస్తులన్నీ కరిగించుకున్నా తమ వారికి డాబుసర్లు ఏమాత్రం తగ్గలేదు. అమెరికాలో 2 కూతుర్లు సంపాదిస్తున్నారు. కొడుకు డాక్టర్ అయ్యాడు. మరి మా స్థలాలు పొలాలు
వీళ్లను పెంచటానికి చదివించటానికి ఖర్చు పెట్టాం. మేమేం దుబారా చేయలేదుగా. ఇప్పుడు మాత్రమే తక్కువ మాకు. నగలు నాణ్యాలతో సహా అన్నిట్లోనూ బాగానే ఉన్నాం. ఇది కృష్ణకుమారి ధోరణి. ఏంటి కృష్ణ, ఇకనైనా ఉమ పెళ్లి చేయరాదా? వయసు మీరిపోతోంది. వినోద్ పెళ్లి కూడా చేయబోతున్నారు. ఉమకు కూడా చేస్తే ఒకింటిదవుతుంది. దానికి మాత్రం ఒక కుటుంబం కావద్దా? అయ్యో అన్నయ్య, మేం చేయనన్నామా? దానికి పెళ్లి ధ్యాసే లేదు. దగ్గర దగ్గర 40 రాబోతున్నాయి. ఇంకేం చేసుకుంటుంది? ఇంకా ఈ వయసులో చేసుకున్న పిల్లా జల్లా ఏం పుడతారు? దాన్ని అట్లా ఫ్రీగా బ్రతకనిద్దాం అని మేము ఈ ఊసే తేవటం లేదు. 40 వస్తున్నాయంటే ఇప్పటిదాకా ఇంటి బాధ్యతలన్నీ మోస్తూనే ఉంది. ఆ బాధ్యతలు నెరవేర్చటానికే ఉమా తన పెళ్లిని వాయిదా వేసుకుంది. ఇప్పటికైనా బాధ్యతల నుంచి తప్పిస్తే అది ఫ్రీ అవుతుంది. పెళ్లి చేసుకుని స్థిరపడుతుంది. వినోద్ పెళ్లి కార్డు ఇవ్వటానికి పుట్టింటికెళ్ళినప్పుడు కృష్ణకుమారికి కేశవన్నయ్య చేసిన హెచ్చరిక అది. ఇప్పటికీ ఉమ ఎంతో తెలివిగలదని, పుట్టింటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని మోస్తోందని కేశవరావుకి ఉమ అంటే ప్రత్యేకమైన అభిమానమే. ఎవరైనా తెలిసిన వాళ్ళు అమెరికా నుంచి వస్తూ ఉంటే అత్తలకు మామయ్యలకు చిన్న చిన్న బహుమతులు పంపుతూనే ఉంటుంది ఉమ. అలా పంపటం కృష్ణకుమారికి అస్సలు ఇష్టం ఉండదు. వారికివ్వమని అలా పంపిన బహుమతులు కృష్ణకుమారి దగ్గరగాని చేరితే సగం కూడా బయట పెట్టదు. పుట్టింటి వాళ్లకు సరిగ్గా ఇచ్చేదే కాదు. పెళ్లి కాని దానివి ఆశీర్వదించటానికి నువ్వెందుకులే అన్న తల్లి మాటలతో ఉమ ఆ తర్వాత వినోద్ పెళ్లి వేడుకల్లో దూరం దూరంగానే ఉంది. పెళ్లికి వెళ్లబోతూ వినోద్ మాత్రం పెద్దలందరితో పాటు ఉమ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. సుహాసిని మాత్రం తమ్ముడి తరపు నుంచి అటు మరదలి తరపు నుంచి వచ్చిన ఆడపడుచు లాంఛనాలన్నీ తనకు కావలసిన రీతిలో అడిగి మరీ తీసుకుంది. మా పెద్దమ్మాయి సుహాసిని, మా అల్లుడు కుమార్ ఇద్దరికీ అమెరికాలోనే ఉద్యోగం. పిట్స్బర్గ్లో ఉంటారు. ఆ చక్కని ఇద్దరు వాళ్ల పిల్లలే. గులాబీ రేకుల్లాంటి వాళ్ళు ఇండియాలోని ఈ ఎండలకు వడబడిపోతున్నారు. తను మా రెండో అమ్మాయి ఉమారాణి. న్యూయార్క్లోనే ఉంటుంది. న్యూయార్క్లో మంచి సెంటర్లో పెద్ద విల్లా కొనుక్కుంది. అక్కడి బ్రాంచ్ మేనేజర్గా ఉద్యోగం చేస్తోంది అంటూ గొప్పగా పరిచయాలు చేస్తోంది కృష్ణకుమారి కొత్త వియ్యాల వారికి. మీరు ఆ పిల్లల తల్లిగా లేరు. మీరు ముగ్గురు అక్కా చెల్లెల్లాగా ఉన్నారు అని వారి దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నది. పెళ్లి వేడుకలు ముగిసి ఇంటికి తిరిగొచ్చారు. కేశవరావు కోడలు చనిపోయింది. కవల పిల్లలు ఒక ఆడ ఒక మగ. వాళ్లు మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. శవాన్ని హైదరాబాద్ నుంచి తీసుకుని ఊరికొస్తున్నారు అన్న సమాచారం వచ్చింది. పెళ్లి చేసి ఉన్నావు. పెళ్లింట్లో నుంచి సూతకపు ఇంటికి ఎలా వెళ్తాం? వెళ్ళకూడదు. అయినా వేణు పెళ్ళాం చేతులారా చేసుకున్నది. మధ్యలో అబార్షన్ చేసేస్తామని డాక్టర్లే చెప్పినప్పుడు వినొద్దు. తగుదునమ్మా, నేనే పిల్లలెక్కంటాను అని మొండిపట్టు పట్టిందట. వేణు అయినా నచ్చ చెప్పుకోవద్దు. వాళ్ళని ఎవరైనా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారా? ఎన్నో ఏళ్లు ఎదురు చూసి ఎన్నో ప్రయత్నాలు చేసినందువలన కనబోయే బిడ్డల్ని వదులుకోలేకపోయింది. తాను బ్రతుకుతానన్న నమ్మకంతో ఉండి ఉంటుంది. నువ్వేం విమర్శించకు. మీ అందరికీ సూతకం ఇంటికి వెళ్ళటానికి పట్టింపు, కాని నాకేం ఉండదు. నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళతాను. దుఃఖాల్లోనే మనుషులు ఒకరినొకరు ఓదార్చుకోవాలి, దుఃఖాన్ని పంచుకోవాలి అంటూ ఉమా ప్రయాణమయ్యింది. నువ్వు ఎవ్వరి మాట వినవుగా. వెళితే వెళ్ళావు, చూసి వెంటనే వచ్చేయ్ అంది బ్యాగ్లో డ్రస్సులు పెట్టుకుంటున్న కూతుర్ని చూసి. చూద్దాం అంటూ బయలుదేరి కేశవరావు ఇంటికొచ్చింది ఉమ. స్వాతి పోయిన దుఃఖంలో ఉండి ఆ పసి కూనలని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. 2 చిన్న ఉయ్యాల్లో పడి ఉండి కేర్ కేర్ అంటున్నారు. వేణు మూసి ఉన్న గదిలో మంచం మీద పడి మౌనంగా రోదిస్తున్నాడు. ఉమా పెద్దత్త సహాయం తీసుకుంది. పసిబిడ్డలకు ఏం కావాలో చూడమంది. ఊళ్ళోని ప్రైమరీ హెల్త్ సెంటర్కి కబురు చేసి అక్కడి డాక్టర్ గారిని ఒకసారి వచ్చి పిల్లల్ని చూడమని రిక్వెస్ట్ చేసింది. ఒక నర్సును 2 రోజులు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పింది. మీ చేతి కింద ఇంకా నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు. మీ సర్వీసెస్ కొద్ది టైం ఈ పసిపిల్లలకు అందించండి. ఇది కూడా మీ డ్యూటీలో భాగమే అనుకోండి. తర్వాత మేము ఏదో ఒక ఏర్పాటు చూసుకుంటాం అని వాళ్ళని ఒప్పించింది. 4 రోజులు గడిచాయి. దుఃఖపు ఉద్వేగం కొంత తగ్గింది పెద్దవాళ్లల్లో. వీళ్ళందరికీ ఇంకా మనోధైర్యం కలగాలి. ఈ పసిపిల్లలు కూడా ఆరోగ్యంగా పెరగాలి. దేవుడా దయచూపు
అని వేడుకుంది ఉమ. పిల్లల్ని మనమే పెంచుకుందాం, మా అత్తామామలకు ఇవ్వొద్దు అంటున్నాడు వేణు. ఈ వయసులో వీళ్లను పెంచటం మా వల్ల అవుతుందా? ఉద్యోగానికి వెళ్లే వేణు పిల్లల బాగోగులు ఎలా చూడగలుగుతాడు అని కేశవరావు, అతని భార్య మదన పడుతున్నారు. తల్లి వెంటనే వచ్చేయమని ఫోన్ చేసినా ఉమ పట్టించుకోలేదు. కేశవ మావయ్యను అత్తను తనకు చేతనైనట్లుగా ఓదార్చసాగింది. మధ్య మధ్యలో వేణుతో మాట్లాడుతూ చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేసింది. స్వాతి జ్ఞాపకాలను వాళ్లతో పాటు తను పంచుకుంది. ఉమ మనస్సులో ఎడతెగని ఆలోచనలు. ఈ కుటుంబానికి తాను చేయగలిగినది ఏమైనా ఉన్నదా అని. పంచెకట్టు అన్నలని తన తల్లి తీసిపారవేస్తూ ఉంటుంది. వాళ్ల సాంప్రదాయ వస్త్రధారణ వెనుకానున్న ఆప్యాయతలు తల్లికి ఎప్పుడూ అర్థం కావు. అనుబంధాల విలువేంటో తను గ్రహించిన కోణంలో తల్లి గ్రహించదు. వేణుబావ చిన్నప్పట్నుంచి వయసుకి మించిన పెద్దరికంతో మసులుతూ ఎవ్వరిని నొప్పించని మృదు స్వభావి. కేశవ మావయ్య, అత్త ఇద్దరు ఆప్యాయతను మాత్రమే పంచే మంచి మనుషులు. ఇప్పుడు వీళ్ళు చాలా పెద్ద ఇబ్బందిలో పడ్డారు. దుఃఖపు కాసారంలో మునిగి ఉన్నారు. భగవంతుడు వీళ్ళందరికీ ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆ పసిపిల్లలు కూడా ఆరోగ్యంగా పెరగాలి. దేవుడా దయచూడు అని మరోసారి వేడుకుంది ఉమారాణి. కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మధ్యలో ఇంటికి వెళ్లి మరలా వచ్చింది ఉమ. ఎప్పుడో గాని రానిదానివి ఎన్నో ఏళ్ల తర్వాత ఇండియా వచ్చావు. నెల్లాళ్లు ఉందామనుకున్నావు. సగం రోజులు మా ఇంట్లోనే గడిచిపోయాయి. ఉమ తల్లి, మాకందరికీ ఎంతో అండగా ఉన్నావు. నీకు రుణపడిపోతున్నామే అమ్మా అన్నారు అత్తామామలిద్దరు. మీ అమ్మా నాన్నలకు నీ మీద బాగా కోపం వస్తుంది. సుహాసినికి కూడా నువ్విక్కడ ఇలా ఉండటం ఇష్టం ఉండదు. ఉమా, మా తిప్పలేవో మేం పడతాం. నేను యూనివర్సిటీకి ఇంకో 2 నెలలు సెలవు పెట్టాను. నువ్వు బయలుదేరి వెళ్ళు ఉమా. బావా, మీరెవ్వరూ బలవంత పెట్టలేదు నన్ను ఇక్కడ ఉండమని. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయపడటం మా సేవా యజ్ఞంలో ఒక భాగం. నేను అదే నిర్వర్తిస్తున్నాను. దీన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఉమా, ఇకనైనా పెళ్లి చేసుకో. ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటావు? నీ ఈడు వాళ్ళందరి పెళ్లిళ్ళు అయిపోయాయి. వాళ్ల పిల్లలు హై స్కూల్ చదువులకు వచ్చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు మేనమామ అన్నాడు. నిజమే మావయ్య, బాగా లేట్ అయ్యింది. నీకు తెలియంది ఏముంది? ఇప్పుడు చేసుకోవాలనే అనుకుంటున్నాను. మీరందరూ ఒప్పుకుంటే మీ ఇంటికే కోడలనయ్యి ఈ పిల్లలకి తల్లినవ్వాలని ఉంది. ఆ మాటలతో కేశవరావు నిశ్చేష్టుడయ్యాడు. అది కలేమో అనుకున్నాడు. ఉమా అని మాత్రం అనగలిగాడు. ఇప్పుడప్పుడే తొందర ఏం లేదు. నేను మళ్ళీ అమెరికా వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులు చాలానే ఉంటాయి. ఈలోగా నిదానంగా వేణుబావతో మాట్లాడు. స్వాతి పోయిన కొద్ది రోజులకే ఈ మాట చెప్పటం భావ్యం కాదు. పెళ్లి మాట వచ్చేసరికి నీతో చెప్పేశాను. మా అమ్మ వాళ్లకు ఇప్పుడప్పుడే ఏం చెప్పకండి. మిమ్మల్ని బాగా ఆడిపోసుకుంటారు. ఊపిరి కూడా తీసుకొనివ్వరు. ఈ వయసులో నేను కనకుండా నాకు 2 పిల్లలు. సద్గుణవంతుడైన భర్త దొరుకుతూ ఉంటే వదులుకోవాలని లేదు. నాకింకా వేరే పిల్లలెవ్వరూ వద్దు. ఇలా అయితే నేను బావను పెళ్లాడిన మేనరికాల భయమూ ఉండదు. నిదానంగా అత్త నువ్వు ఆలోచించుకుని బావని ఒప్పించండి. ఇప్పటికిప్పుడు హడావిడి పడవద్దు. బావను కాస్త స్థిమితపడనివ్వండి. నేను రేపు బయలుదేరి వెళ్తాను. ఇంటి దగ్గర కొన్ని రోజులు వినోద్తో కలిసి ఉండాలి. ఆ తర్వాత అమెరికా బయలుదేరిపోతాను. మీ సమాధానం విని నా పనులన్నీ పూర్తి చేసుకుని ఇండియా ఎప్పుడు రావాలో నిర్ణయించుకుంటాను. సంపాదన కోసం ఇన్నాళ్లు విదేశాల్లో ఉండి నా కుటుంబానికి ఆసరాగా ఉన్నాను. సమాజానికి నా వంతు ఆర్థిక సహాయం అందించాను. ఇప్పుడు ఇండియా వచ్చేద్దామన్న కోరిక బాగా ఉంది. ఇక్కడ అందరికీ దగ్గరగా ఉండి నా సేవా కార్యక్రమాలేవో చెయ్యాలి అనుకుంటున్నాను. విదేశాల్లో ఉన్న నా మూలాల్ని నేను మర్చిపోను. నేను భారతీయురాలిని. ఇక్కడుండటమే నాకు ఇష్టం. అమెరికా దేశం, అక్కడి కంపెనీలు నాకొక వ్యక్తిత్వాన్ని, సంపదను ఇచ్చాయి. అందుకు నేను కృతజ్ఞురాలిగా ఉంటాను. కానీ ఇండియా వచ్చి మన ఊళ్లకు దగ్గరగా మనవారితో ఉండాలన్నదే నా కోరిక అంటూ కొంత ఉద్విగ్నంగా దృఢంగా చెప్పింది ఉమారాణి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.